50 కోట్లు ఉంటే చాలు. సో మించి ఎంత ఉన్నా కూడా అది పబ్లిక్కి కొంత ఉపయోగపడాలని నా ప్రయత్నం. ఇది నేను పబ్లిసిటీతో చేయను, కానీ పబ్లిక్కి నేను చేస్తూనే ఉన్నాను. రానున్న రోజుల్లో ఎక్కువగా చేస్తాను. నేను సంపాదించిన దాంట్లో పెద్దలు సంపాదించింది పిల్లలకి ఎంత ఇవ్వాలో వాళ్ళ సంతోషం బట్టి వాళ్ళకి ఇస్తాను, ఇంతే తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ. మై డ్రీమ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ యాజ్ వెల్త్ వైజ్. అదే చెప్పాను కదా, బీయింగ్ హెల్తీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ వెల్తీ. ఐఎమ్ వెల్తీ అండ్ హెల్తీ, హ్యాపీ. ఆ హెల్త్ వెల్త్ 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే సంతోషం. మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత మనం ఏ చిన్న పని చేసినా ఏ మీమ్స్ అనేది బాగా వచ్చేస్తున్నాయి. సో మీ విషయంలో మిమ్మల్ని హర్ట్ చేసిన మీమ్స్ ఏమైనా ఉన్నాయా? నేను జనరల్గా ఒకసారి అంటే శృతి మించి నాయనే కాకుండా ఫ్యామిలీని అంతా ఏడ్చినప్పుడు ఐ టుక్ యాక్షన్ ఆన్ ఇట్ వెరీ సీరియస్లీ. తర్వాత వాళ్ళే వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, వీ కాంప్రమైజ్డ్. ఐ సెడ్ లీవ్ మీ అలోన్, నా గురించి మేము చేయండి, లీవ్ ఇంట్లో వాళ్ళని వదిలేసేయండి, డోంట్ టేక్ దట్ అని. చాలా ఇది సైబర్ కోర్టులో ఇంకా కేసు ఉంది, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం నేనేం నమ్ముతానంటేనండి, ఇదంతా ఓ పక్కన ఉంటే ఇటు మీడియా ఇటు మూవీ ఇండస్ట్రీ రెండు కూడా ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. మనం కలిసి ట్రావెల్ చేయవలసిందే, నచ్చినా నచ్చకపోయినా. కాబట్టి బ్యాలెన్స్ చేయాలి. కొన్నిసార్లు హర్ట్ అయ్యాను నేను, బట్ బై అండ్ లార్జ్ ఒకటి ఏంటంటే నేను ఐ టేకెన్ ఇట్ లైట్. మరీ పర్సనల్గా పోక్ చేస్తే ఐ నో వేర్ టు పోక్, వేర్ టు స్టాబ్. అంటే యాక్చువల్ నేను ఇది అడగడానికి ఒక రీజన్ ఉంది. రీసెంట్గా పవిత్ర గారు కామెంట్ చేశారు, నరేష్ గారి ఎనర్జీ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ ఎనర్జీతో ఉంటారు, తట్టుకోలేము అని మా ఆవిడ క్యాజువల్గా మీ ఎనర్జీ గురించి మీ వర్క్ స్టైల్ గురించి చెప్పారు. దాని మీద చాలా మీమ్స్ వచ్చినాయి. అది మీ దాకా వచ్చి ఇప్పుడు తను ఏమనింది, బికాజ్ నేను 4:30కి లేస్తాను, క్లియర్గా చెప్పింది. 4:30కి మార్నింగ్ లేస్తే 10:30 పడుకుంటాను. ఆయన ఇలా సక్సెస్ ఎందుకంటే ఆయన ఎనర్జీ అని చెప్పింది. ఇప్పుడు ఎంతమంది అయినా తట్టుకోలేము అన్నారు, అది బాగా మీమ్స్కి వెళ్ళింది. అంటే బేసిక్ ఏంటంటే ఆమె అనేది ఏంటంటే 10 మంది చేయగలిగిన పని ఈయన ఒక్కడు చేస్తాడు. ఇటు సినిమాలు, అటు రియల్ ఎస్టేటు, ఇటు సోషల్ సర్వీసు, ఇటు ఇంకో వ్యాపారం, ఇన్ని కలిపి చేస్తాడు. ఇప్పుడు దాన్ని ఎలాంటి తీసుకోవచ్చు, అదే చెప్పాను కదండి. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఫండ్స్ ఒక్కసారి వానరులకు విసిన తర్వాత అది పూర్వవుతాయా, దారాలు మిగులుతాయా. బట్ మేము కూడా నవ్వుకున్నాం, బికాస్ దేర్ నథింగ్ హార్మ్. వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, ఒకలా ఎనర్జీ నాకు ఉంది కదా, నేను లేదు కదా, ఫైన్, let them enjoy that energy. What is that? We taken it lightly. Both of us, we laughed at it. Both of us laughed at it. But ఏదైనా కూడా మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే పాపం తను చిన్నపిల్ల మాట్లాడేసింది, బట్ ఐ ఆల్సో టేక్ ఇట్ లైట్. అంటే నా ఎనర్జీ మాట్లాడతారు కదా, ఇట్ ఇస్ బీ హ్యాపీ. వాట్ ఇస్ దట్, కరెక్టే కదా, ఏముంది దాంట్లో అని. సో ఐ థింక్ కొంత మనం కూడా వీలైనంత వరకు పాజిటివ్గా తీసుకోవాలండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ లైవ్హుడ్ కోసం చేస్తున్నారు. సో ఇట్స్ బికమ్ అన్ ఇండస్ట్రీ నౌ. సో వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ క్రాస్ ద లైన్, ఐ డోంట్ మైండ్ దిస్ మీమ్స్, ఐ ఎంజాయ్ ఇట్. అండ్ రెండోది నేను అసలు చూడండి ఇవన్నీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ఐ వాచ్ హిస్టరీ ఆన్ యూట్యూబ్, పాలిటిక్స్, తర్వాత హెల్త్, ఈ మూడే చూస్తాను. ఇవి చాలా మటుకు తక్కువనే చూస్తాను. ఫిల్మ్ రివ్యూస్ ఇవే చూస్తాను తప్ప when you avoid it, it is gone. So